ప్రస్తుతం గ్యాంగ్స్టర్ డ్రామాల హవా సాగుతోంది. వెండితెర, ఓటీటీ రెండు చోట్ల మాఫియా, గూండా రాజ్ కథలకి గిరాకీ అంతకంతకు పెరుగుతోందే కానీ తరగడం లేదు. గ్రిప్పింగ్ డ్రామా, ఎమోషన్స్, భారీ యాక్షన్స్ కి ఆస్కారం ఉంటుంది కనుక ఇలాంటి కథల్ని ప్రేక్షకులు కూడా ఆస్వాదిస్తున్నారు. కేజీఎఫ్, విక్రమ్, యానిమల్ ఇవే కేటగిరీ సినిమాలు. చాలా ఓటీటీకి సిరీసులు గ్యాంగ్స్టర్ కథలతో వచ్చి ఆదరణ దక్కించుకున్నాయి. అదే క్రమంలో టాలెంటెడ్ స్టార్లు దుల్కర్ సల్మాన్, ఫాయిద్ ఫజిల్ ప్రధాన పాత్రల్లో గ్యాంగ్స్ ఆఫ్ బండదుక్కు పేరుతో భారీ గ్యాంగ్స్టర్ డ్రామాని వెండితెరకెక్కించాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్ సమయంలో దీనిపై పలు కథనాలు వెలువడ్డాయి. అనీష్ అన్వర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. దీనికోసం ఇద్దరు ప్రధాన స్టార్లతో పాటు మేకర్స్ మరో 5 హీరోలను కూడా ఎంపిక చేయాలని భావించారు. ఈ సినిమాని పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీగా తెరకెక్కించాలన్నదే ప్లాన్. అనీష్ అన్వర్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం నిజ జీవిత పాత్రల ఆధారంగా కథను రూపొందించారు. కొన్ని తారలలో కథాంశం విస్తరించి ఉంటుంది. సినిమాలోని సంఘటనలు 1979 నుండి 2019 మధ్య కాలంలో జరిగినవి. స్క్రీన్ రైటర్ నిజాం రావుతార్తో కలిసి బండదుక్కులోని ఒక గ్రామాన్ని సందర్శించిన దర్శకుడు అన్వర్ స్క్రిప్ట్ను తయారు చేశారు. గ్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లే దానికి తోడు భారీ యాక్షన్ కి ఆస్కారం ఉన్న కథాంశాన్ని రూపొందించారు. అంగమాలి డైరీస్ విజయం తర్వాత ఆ సినిమా నిర్మాతలు ఈ ప్రాజెక్టుతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సినిమా ఎక్స్ప్రెస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు, నిర్మాత విజయ్ బాబు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. నిర్మాత ఈ చిత్రం స్క్రిప్ట్ ను ఎంతగానో ఇష్టపడ్డారు. తాను చదివిన అత్యుత్తమ యాక్షన్ స్క్రీన్ ప్లేలలో ఒకటిగా దీనిని పేర్కొన్నారు. అయితే కోవిడ్-19 మహమ్మారి ప్రాజెక్టు భారీ జాప్యానికి కారణమైంది. ఫలితంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని నిలిపివేశారని తెలిసింది. ప్లాన్స్ డ్రాప్ అయినా కానీ బెంగళూరు డేస్ తర్వాత దుల్కర్, ఫాహిద్ ఇద్దరు మరోసారి కలిసి నటించి ఉంటే అది డ్రీమ్ కాస్ట్ అయ్యేది. 2024 నుండి 2025 సీజన్ మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటిగా ఉండేది. కానీ అది జరగలేదు. దీనికి ఖచ్చితంగా కరోనానే ఒక కారణమని చెప్పాలి.